40 మినిట్స్ లో వాషింగ్ అయిపోతే టైమర్ ప్రకారం మనకు ఆగిపోయింది, ఆపేసుకోవచ్చు. ఆటోమేటిక్ గా ఆగిపోయిద్దా సార్, లేకపోతే మనమే ఉండి ఆపుకోవాలా? 40 మినిట్స్ మనం టైం సెట్ చేస్తాం ఇక్కడ. 40 మినిట్స్ లో ఇది ఆగిపోయింది. ఓకే సార్, దీనికి పవర్ సప్లై అంటే ఎంత కరెంట్? అదే చెబుతాను. ఇప్పుడు మీకు దీనికి వచ్చేసరికి 30 kg మనం వాడే మోటార్ 2 HP మోటార్. 2 HP మోటార్ అంటే మనకి ఒక గంట సేపు ఆడింది అనుకో, ఇది 2 యూనిట్స్ కాలిద్ది ఫుల్ లోడ్. గంటకి 2 యూనిట్స్. అలా మీరు ఎన్ని గంటలు వాడుకుంటే అన్ని యూనిట్ల ప్రకారం కరెంట్ బిల్ వచ్చిందమ్మా. అలాగే ఇది అయిపోయిన తర్వాత మనం హైడ్రో ఎక్స్ట్రాక్టర్ అంటాం. అంటే బట్టలు దాంట్లో వాష్ అయిపోయిన తీసుకొచ్చి హైడ్రో ఎక్స్ట్రాక్టర్లో వేస్తాం అనమాట. దీంట్లో వేస్తాం. దీంట్లో వేసిన తర్వాత దీన్ని కూడా మీకు ఆన్ చేసి చూపిస్తాను చూడండి. మనకు మిషన్ ఆన్ చేయగానే బ్రేక్ ఇండికేటర్ చూపించింది. మనకు దీనికి టైమర్ సెట్ చేసుకోవాలి. ఎంత టైమర్ యూజ్ చేస్తాం? 10 మినిట్స్ పెట్టుకుంటాం. 10 మినిట్స్ పెట్టుకున్న తర్వాత మనం స్టార్ట్ కొట్టగానే మిషన్ ఆన్ అయిపోయింది. 10 మినిట్స్ కాకుండా ఎన్ని మినిట్స్ అయినా పెట్టుకోవచ్చు. మనకి 10 మినిట్స్ లో మీకు 90% వాటర్ రిమూవ్ అయిపోతుంది. అంటే వాషింగ్ మిషన్ లో తీసుకొచ్చింది వాటర్ ఉంటాయి కదా దాంట్లో, ఆ వాటర్ అంతా మీకు ఒకసారి ఆన్ చేయగానే 10 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ పెట్టుకుంటే 5 మినిట్స్ కూడా పెట్టుకుంటారు కొంతమంది. 5 మినిట్స్ క్లాత్ దాన్ని బట్టి. ఇది మనం డోర్ లేపగానే ఆగిపోయింది మిషన్. మీకు దీనిలో హీటర్ కూడా పెడతాం అనమాట. ఇన్బుల్ట్ హీటర్ పెడతాం. ఇది హాట్ వాటర్ కోసం, లైక్ దట్ హాస్పిటల్స్ కి బ్లడ్ స్టైన్స్ అవన్నీ ఉండవు కూడా మీకు దాంట్లో హీటర్ ఉంటుంది కాబట్టి వాటర్ హీట్ ఎక్కుతుంది. మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. గత 15 ఏళ్ళగా మనం లాండ్రీ మిషనరీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం. అలాగే మీకు ఇంకొక మిషన్ చూపిస్తాను. ఇది డ్రై క్లీనింగ్ మిషన్. డ్రై క్లీనింగ్. ఇప్పుడు మీరు వాషింగ్ మిషన్ చూసారు, హైడ్రో చూసారు, డ్రైయర్ చూసారు కదా, అవన్నీ వాటర్తో కన్జంప్షన్ అయ్యాయి. కానీ ఇది అలా కాదు. దీన్ని వైట్ పెట్రోల్ లేకపోతే టర్పంట్ ఆయిల్తోనే వాష్ చేస్తుంది అనమాట ఈ మిషన్. ఓన్లీ పట్టు చీరలు, అలాగే మనకి సూట్లు, అలా గెస్ట్ లాండ్రీ చేసుకోవచ్చు అనమాట. దీంట్లోనే వాషింగ్ అయిపోయింది, ఎక్స్ట్రాక్టర్ కూడా దీనిలోనే అయిపోయింది. ఈ ఛానల్ చూసి మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి మాత్రం 5% డిస్కౌంట్ ఇస్తామండి. అంటే డెలివరీ చార్జెస్ ఏమైనా ఉంటాయా సార్? ట్రాన్స్పోర్ట్ చార్జెస్ కస్టమర్దేనండి. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికి మేము డెలివరీ చేసినా ట్రాన్స్పోర్ట్ చార్జ్ కస్టమర్దే. ఇన్స్టాలేషన్ అవి సార్? మరి ఇన్స్టాలేషన్ ఫ్రీ ఇన్స్టాలేషన్ చేస్తామమ్మా. ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్కి కస్టమర్ పే చేస్తాడు. మా టెక్నీషియన్ వెళ్ళి మిషన్లో బెడ్ల మీద పెట్టి అన్ని కనెక్షన్లు ఇచ్చి వారికి డెమో ఇచ్చినాకే వస్తారు ఎక్కడైనా సరే.